రేషన్ లబ్ధిదారులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా తాజాగా ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలను పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా జొన్నలను కూడా రేషన్ కార్డుదారులకు అందజేయాలని నిర్ణయించింది. పౌష్టికాహార లోపాన్ని నివారించి పేదలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మంగళవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. మార్కెట్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను మార్కెట్ వేలంలో కాకుండా నేరుగా పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదని, ప్రభుత్వం సేకరించిన పంట నేరుగా సామాన్యుడి చెంతకు చేరుతుందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనంలో జొన్నలను చేకూర్చాలని నిర్ణయించారు. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా పోషకాహార లోపంతో బాధపడకూడదని బట్టి సూచించారు. మరోవైపు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో జొన్నలు, మొక్కజొన్నల ధరలు మద్దతు ధర కంటే తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోయినా రాష్ట్ర సొంత నిధులతోనే యాసంగి పంటలు సేకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 278 కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్న సేకరణ కొనసాగుతుండగా ఇప్పుడు జొన్నలను కూడా అదే రీతిలో సేకరించనున్నారు. యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.68 లక్షల ఎకరాల్లో జొన్నలు సాగవగా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి పీడీఎస్ ద్వారా పంపిణీ చేయనుంది. ఈ విధానం వల్ల అటు రైతులకు ఆర్థిక భద్రత, ఇటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. త్వరలోనే పంపిణీకి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి అమల్లోకి తీసుకురానున్నారు.